హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నేను చేయాలి అండ్ ఫస్ట్ చికెన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలని అండ్ ఫస్ట్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత అలాగే నేను చికెన్ బిర్యానీకి అసలు ఇక్కడ కూడా బిర్యానీ యూజ్ చేయలేదండి. యూజ్ చేయకుండా ఫస్ట్ టైం బిర్యానీ అనేది చేశాను కానీ మంచి టేస్ట్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి నేను సండే రోజు చేశానండి. సో నాకు టైం లేక నేను ఇది అనేది మగ్గిన తర్వాత మనం మంచిగా ఇంట్లోకి చెక్క అన్నీ కూడా వేసేసుకోవాలండి. చెక్క లవంగాలు అన్నీ వేసేసుకున్న తర్వాత బిర్యానీ అయితే బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అనేది కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం దాంట్లో కొత్తిమీర పుదీనా అనేది అలా కడిగేసి పెట్టేసుకొని అది కూడా వేసేసి ఒక 1 minute అనేది మగ్గిన తర్వాత కలిపేసేసుకొని మగ్గిన తర్వాత దాంట్లో మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి అన్నమాట. చికెన్ ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. దానివల్ల ఇద్దరు మగ్గాలి అన్నమాట. మగ్గిన తర్వాత ఇప్పుడు మనము దానికి చికెన్ ఉంది కదా దాంట్లో చూడండి ఇక్కడ కూడా నేను పెరుగు అనేది అసలు యూజ్ చేయలేదండి. పెరుగు అనేది యూజ్ చేయకుండా అసలు బిర్యానీ అనేది ఎలా ఉంటుందా అనేసి అనుకున్నాను. కానీ బాగా వచ్చింది. చూసారు కదా అలా మగ్గిన తర్వాత మనం చికెన్ అనేది వేసేసుకోవాలి. మంచిగా పెట్టేసుకోవాలండి. పీసెస్ అన్నీ కూడా టేస్ట్లో పడిపోతున్నాను. వేసేసి బిర్యానీ కాబట్టి మంచిగా దాంట్లో వెళ్ళిపోయి మంచిగా పెట్టేస్తే ఏంటంటే మంచిగా అనేది కుక్ అవుతుంది అన్నమాట. అలాగే ఇంట్లో వచ్చేసి నేను చెక్క ఇవన్నీ కూడా వేసానండి. చెక్క కొంచెం సాజీరా కొంచెం లవంగాలు ఒక 3-4 మిరియాలు ఇలా వేసేసాను అనమాట. చాలా బాగుంది. నాకు వేసాను. చికెన్ అనేది నేను వచ్చేసి మంచిగా ఏమంటారండి కడిగేసి నైటే నేను సాల్ట్ అలాగే కారము ధనియాల పౌడరు కొంచెం బిర్యానీ మసాలా అవన్నీ అంటే నేనే తయారు చేసుకున్నాను. అది కూడా మీకు బిర్యానీ పెడతాను నేను. అన్నీ వేసేసి బాగా కలిపేసి పెట్టేశాను అనమాట. నేను పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా అందులోనే వేసేసి కొంచెం నిమ్మరసం వేసి పెట్టాను. ఈసారి బిర్యానీ అనేది చేసినప్పుడు అది కూడా కలిపేసి మొత్తం అనుకోకుండా చేశాను. కొంచెం అందుకని కలిపేది బిర్యానీ తీయదనమాట. ఈసారి కదా ఒక 5 minutes తర్వాత అనేది చేసి ఇలా మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. అది చూసుకొని మొత్తం అనేది కలిపేసుకోవాలి. తీసేసి చూసిన తర్వాత తెలుస్తుంది కదా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలండి. ఇది ఎంత సిమ్లో అనేది ఉడికిపోయింది ఇంతకు మంచిగా అన్నీ మసాలా చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా పడుతుంది. కానీ కొంచెం సిమ్లో అనేది మంచిగా ఉడకాలి. ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట మనకి. ఇలా చేస్తూ తర్వాత మూత అనేది పెట్టేసుకుంటాం. పక్కన మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకుంటూ చూసారు కదండి వాటర్ అనేది ఇలా వచ్చేసింది. మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. మళ్ళీ కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకొని మనం ఊరికే తీసి కలిపి కూడా ముక్క అనేది ఖరాబ్ అవుతుందని అంటే మొత్తం చిక్కిపోతుంది అనమాట. అలా కాకుండా అప్పుడప్పుడు చూస్తూ కలపవచ్చు అనుకున్నప్పుడే కలపాలి. ఇప్పుడు వచ్చేసి మనం బిర్యానీ రైస్కి వాటర్ అనేది నేను చూసారు కదా పెట్టేస్తున్నాను అనమాట. స్టవ్ పైన పెట్టేసి అందులో చెక్క అలాగే సాజీరా వేసుకోవాలి అండి. ఒక 1/2 teaspoon అలాగా ఇలాచి అది మగ్గ అండి అది వేసాను అనమాట. చూడండి లవంగాలు ఇదైతే నేను 1/2 kg కంటే ఎక్కువనే అండి. రైస్ దగ్గర 3 glasses అనమాట. బిర్యానీ ఆకు ఏమంటారండి మిరియాలు కొన్ని
కూడా వేసేసాను. ఇది వచ్చేసి మనకి జాజికాయ అండి. జాజికాయ ఇది అనేది నేను ఎప్పుడైనా ఇట్లా పొడిలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటాను అనమాట. దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి కూడా వేయాలండి. సాల్ట్ కూడా వేసుకున్నాను, కానీ ఆ రోజు ఇంట్లో నాకు పచ్చిమిర్చి అనేది లేక వేయలేదు. అలాగే కొంచెం ఆయిల్ అనేది కూడా వేసేసుకోవాలి. ఆయిల్ అనేది ఎందుకంటే మనకి రైస్ అనేది ఏ పీస్ కా పీస్ లాగా ఉండి ముద్దగట్టుకోకుండా ఉండడం కోసం మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఆ రోజు వేయలేదు, మర్చిపోయాను. అనేది వేసిన తర్వాత ఒకసారి అది పెట్టేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఎసరు అనేది ఎలా మరుగుతుందో అప్పుడు ఈ బాస్మతి రైస్ అనేది నేను ఆల్రెడీ 1 అవర్ ముందే కడిగేసి పెట్టేసుకున్నానండి. రైస్ అనేది 1-2 అవర్స్ వరకు నానాయి అన్నమాట. నానిన తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని మనం ఇలా, నాకు వీడియో అనేది తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఒక చేతితో తీసుకుంటూ ఒక చేతితో అనేది వర్క్ అనేది చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా అనేది తీయలేకపోయానండి. మళ్ళీ నెక్స్ట్ టైం అనేది నేను బిర్యానీ అనేది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసినప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా నేను ఇది కూడా వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. నేనే ఫస్ట్ టైం నేను చేశాను, కానీ నాకు మంచి టేస్ట్ అనేది వచ్చింది. అంటే మనము పెరుగు వేసుకొని మనం బిర్యానీ అనేది చేసుకున్నప్పుడు ఇంత మంచి ఫీల్ అనేది వస్తుంది. సేమ్ అదే ఫీల్ తోటి అనేది బాగా ఉంది. చూసారు కదా రైస్ అనేది కర్రీ అనేది ఎంత దగ్గర పడిపోయిందో. ఇప్పుడు వచ్చేసి ఇంకా సిమ్లో అనేది పెట్టుకోవాలి, ఫైనల్ సిమ్లో అనేది పెట్టేసుకోవాలి అండి. ఇది వచ్చేసి నేను 1 kg కంటే తక్కువ రైస్కి 1.5 kg చికెన్ అనేది తీసుకున్నానండి. 2 kg చికెన్ అనేది తీసుకొస్తే నేను కొంచెం తీసి పక్కన పెట్టేసాను, ఒక 1/2 kg అంతా. మిగతా చికెన్ మొత్తం కూడా ఇలా బిర్యానీ అనేది చేశాను. చూసారు కదా రైస్ అనేది మనం వార్చుకోవాలండి. అది నేను వీడియో అనేది తీయలేకపోయాను. వార్చడం అంటే మనం కొంచెం నేనైతే డైరెక్ట్ అలా జల్లి గిన్నె అనేది మనకి అప్పడాలు వేయించుకోవడానికి గంట అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో నేను ఆల్రెడీ రైస్ అనేది ఇలా ఆ వాటర్తో తీసేసి ఇట్లా కొంచెం ఎట్లా అంటే వాటర్ అంతా ఇంకిపోతున్నాయి, అలా ఇనికిన వాటిలో నేను వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు రైస్ అనేది దంత అనేది మొత్తం కంప్లీట్గా మనం సిమ్లో అనేది పెట్టేసుకోవాలండి. రైస్ అనేది కూడా చూసారు కదా ఎంత మంచిగా పుల్లలు అనేదిగా ఉందో. ఇది ఇలా మంచిగా ఈవెన్గా అనుకుంటూ మంచిగా వేసేసుకున్న తర్వాత రైస్ ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర పుదీనా అనేది చల్లేసుకొని ఇప్పుడు నిమ్మకాయ అనేది కూడా పిండేసుకోవాలండి. నిమ్మకాయ అనేది ఫైనల్గా నిమ్మకాయ, అలాగే ఆయిల్ అనేది నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆల్రెడీ అందులో సగం ఆయిల్ సగం నెయ్యి అనేది ఉందండి. ఇది వచ్చేసి వేడిదంతా కూడా మనము అందులో పోసేసేయాలన్నమాట. నిమ్మకాయలు అనేది ఒక పెద్ద సైజు కంటే మరీ పెద్దగా చిన్నగా మీడియం సైజు 2 కాయలు తీసుకున్నానండి, కానీ ఒకటే కాయ అనేది పిండుకున్నాను. ఎందుకంటే ఒకటే కాయలో మంచి రసం అనేది వచ్చింది. ఆయిల్ అనేది ఇలా వేడి చేసుకొని వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. కంపల్సరీ మీరు పైన ఇలా ఆయిల్ అనేది వేయండి. నేను వచ్చేసి ఇప్పుడు నిమ్మరసం అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. నిమ్మరసం అనేది వేస్తున్నాను. తర్వాత మూత అనేది పెట్టేసుకున్నాక మనం అన్నం అనేది ఇట్లా వంచుకున్న వాటర్ అనేది ఉంది కదా, ఆ వాటర్ అనేది వేడిది కాబట్టి దానిపైన అనేది పెడితే మంచి దమ్ అనేది వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి మనము గోధుమ పిండి మైదా పిండి వేయాలి చుట్టూ అనేది ఏమీ అవసరం లేదండి. దీన్ని ఆల్రెడీ దీనికి ఆ వేడితోనే మనకు అంతా కూడా మంచిగా బయటికి అనేది గాలి అనేది మనకు వెళ్ళదు. ఎందుకంటే బరువు అనేది పెట్టాం కాబట్టి అందులోనే మంచిగా అనేది ఉడుకుతుంది అన్నమాట.
సో ఇప్పుడు మనం అది పెట్టాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత మంచి దమ్ అనేది ఉందో. అంత రిస్క్ అండి దానికి దమ్ వేయడము, మళ్ళీ తీయడము, పెట్టడము, ఇవన్నీ చేయడం అనేది. చూసారు కదా రైస్ మంచిగా అనేది అయిపోయింది. ఇది ఇంకా కొత్త రైస్ అండి. నేను ఆల్రెడీ చాలా కాస్ట్ అనేది పెట్టి తెచ్చాను, కానీ కొత్త రైస్ చూసారుగా ఫైనల్గా బిర్యానీ అనేది ఇలా అయిపోయింది.